బ్రో, మనందరికీ యూఎస్ అంటే ఒక సినిమాలో ఉంటుంది కదా. క్యాంపస్ లైఫ్, పార్ట్ టైం జాబ్, ఫారిన్ ఫ్రెండ్స్, ఫొటోస్ విత్ స్టార్ బక్స్ కప్. అదే ఇమాజినేషన్తో నేను కూడా వచ్చాను. కానీ రియాలిటీ ఒక డిఫరెంట్ మూవీ ఆల్ టుగెదర్. ఫస్ట్ ఇయర్లో జరిగిన రోలర్ కోస్టర్ని ఆనెస్ట్గా షేర్ చేస్తాను ఇక్కడ. ఈ వీడియో మీకు వచ్చే స్ట్రగల్స్ ప్రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎక్స్పెక్టేషన్ బ్రో, యూఎస్లో లైఫ్ సూపర్ ఈజీగా ఉంటుంది, ఫ్రీడమ్, ఇండిపెండెన్స్, చిల్ లైఫ్. కానీ రియాలిటీ ఏంటంటే మిడ్ నైట్లో నీ రూమ్లో కూర్చొని అలా ఫుడ్ తింటూ వాట్సాప్లో ఇండియా గ్రూప్లో లాఫ్ ఇమోజీస్ చూస్తూ సైలెంట్గా క్రై చేస్తావు. ఫ్రీడమ్ ఉంటుంది కానీ ప్రైస్ లోన్లీనెస్. ఇది ఎవరు చెప్పరు. ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆన్ క్యాంపస్ జాబ్ అయినా పార్ట్ టైం జాబ్ ఈజీగా దొరుకుతుంది బ్రో అనుకుంటాం. కానీ రియాలిటీ ఏంటంటే 100 అప్లికేషన్లు చేస్తావు, 3 ఇంటర్వ్యూలు వస్తాయి, కానీ 0 కాల్ బ్యాక్స్. రెజ్యూమే కూడా యాక్సెప్ట్ చేయరు కొన్ని ప్లేసెస్లో. క్యాంపస్ జాబ్స్ ఆల్రెడీ ఫిల్డ్ ఉంటాయి బికాస్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఫస్ట్ 3 months జాబ్ లేదు, మనీ బర్న్ అవుతుంది, మీల్ ప్లాన్ అస్సలు ఉండదు, మ్యాగీకి షిఫ్ట్ అయిపోతాం. ఎక్స్పెక్టేషన్ ప్రొఫెసర్స్ యూఎస్లో బాగా సపోర్ట్ చేస్తారు బ్రో అని. కానీ రియాలిటీ ఏంటంటే లెక్చర్స్లో నోట్స్ ఇవ్వరు, జస్ట్ ఓన్లీ స్లైడ్స్. ప్రొఫెసర్ చెప్పేది ఒకటి, ఎగ్జామ్లో అడిగేది వేరే లెవెల్ ఉంటుంది. మిడ్ టర్మ్స్లో 50% స్కోర్ రావడం కూడా ఒక అచీవ్మెంట్లా ఉంటుంది. సెల్ఫ్ స్టడీ లేకుండా సంక్రాంతి పండగే బ్రో. ఎక్స్పెక్టేషన్ బ్రో, నైగరాకి, వేగస్కి, గ్రాండ్ క్యానియన్కి ట్రిప్ చేద్దామని. కానీ రియాలిటీ ఏంటంటే అసైన్మెంట్ డ్యూ ఉంటుంది, పార్ట్ టైం షిఫ్ట్, మనీ ఉండదు, ఫ్లైట్కి $200 అంటే 3 weeks గ్రాసరీ బడ్జెట్ అని గుర్తుకొస్తుంది. ఫొటోస్ పోస్ట్ చేస్తాను అనుకుంటావు, కానీ మీ ఫ్రెండ్స్ వేరే పోస్ట్ చేస్తుంటే నువ్వు చూస్తూనే ఉంటావు ఇన్స్టాగ్రామ్లో. ఎక్స్పెక్టేషన్ ఆఫ్టర్ ఎంఎస్ జాబ్ ఈజీగా దొరుకుతుంది, ఐ నో వాట్ ఐ వాంట్ టు డూ. కానీ రియాలిటీ ఏంటంటే హాఫ్ వేలో రియలైజ్ అవుతుంది, నా కోర్స్ బాగాలేదు, ఇంట్రెస్ట్ లేదు, వీసా టెన్షన్ ఎక్కువ అయిపోద్ది, ఇంటర్న్షిప్కి అప్లై చేస్తుంటే యూఎస్ సిటిజన్ ఓన్లీ ట్యాగ్ వస్తూ ఉంటుంది, వీసా స్పాన్సర్షిప్ అంటే 90% కంపెనీస్ బ్యాక్ ఆఫ్ అయిపోద్ది, కెరియర్ క్లారిటీ లేకుండా వీసా ప్యానిక్ స్టార్ట్ అవుతుంది. బట్ వన్ డే ఎవ్రీథింగ్ చేంజెస్. ఒక సీనియర్ అడ్వైస్, ఒక పార్ట్ టైం జాబ్, ఒక ఫ్రెండ్తో మిడ్ నైట్ ఛాయ్, స్లోగా సర్వైవల్ ఈజ్ స్టేబిలిటీ ఇన్ యువర్ లైఫ్. అది ఫస్ట్ ఇయర్లో ఉన్న మ్యాజిక్. మనం లెర్న్ చేస్తాం, అడ్జస్ట్ అవుతాం, అండ్ రియల్ గ్రోత్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ అంటే డ్రీమ్ వచ్చేసరికి, రియాలిటీ వచ్చేసరికి నువ్వు కూడా గ్రో అవ్వాలి. ఇది ఫీల్ చేస్తున్నావా లోన్లీనెస్ని? స్టిల్ స్ట్రగ్లింగ్ విత్ జాబ్స్ ఆర్ స్టడీస్? కమెంట్లో చెప్పండి, ఐ విల్ రిప్లై. వీఆర్ ఇన్ దిస్ టుగెదర్. లైక్ చేయి, షేర్ చేయి. ఈ వీడియో వల్ల ఒక జూనియర్ ప్రిపేర్ అవ్వచ్చు బ్రో. వెల్కమ్ టు ద యూఎస్, వెల్కమ్ టు ద ఎంఎస్ జర్నీ. This is CK Chandu Kongara signing off.